ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో 22 గ్రామ పంచాయతీలకు మొదటి విడత, అలాగే సిరిసిల్లలో 76, పెద్దపల్లిలో 96, అలాగే కరీంనగర్లో 92 స్థానాలకు మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశలో ఈ పోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని వెలిచాల గ్రామ పంచాయతీకి సంబంధించిన పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఈ పోలింగ్ కేంద్రం ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో దాదాపు 6-7 బూతులు ఏర్పాటు చేశారు. సో ఎవరికి ఇబ్బందులు కలగకుండా అటు మహిళలకు ఇటు 2 లైన్లలో ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. అయితే సాధారణ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ఎన్నికలతో పోలిస్తే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పోలింగ్ ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్థానిక అభ్యర్థులు, పోటీలో ఉన్న అభ్యర్థులంతా కూడా 1 లేదా 2 ఓట్లతోనే గెలిచే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల ఫైట్ ఇద్దరి మధ్య కూడా హోరాహోరీగా ఉంటుంది. కాబట్టి ఓట్ల అంటే 5 నుంచి 10 ఓట్ల తేడాతో కూడా గెలిచే సందర్భాలు ఉంటాయి. కాబట్టి సో అంటే బయట ఉపాధి కోసం లేకపోతే ఇతర జాబ్స్ కోసం బయటికి వెళ్ళిన వారిని కూడా ఫోన్లు చేసి మరి గ్రామాలకు రప్పించుకొని తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ కూడా అభ్యర్థులు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ కానీ, బెంగళూరు, పూణే లాంటి ఇతర జిల్లా అంటే రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఇక్కడికి ఓటు వేయడానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా మనం విజువల్స్లో చూడొచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లకు సంబంధించిన చైతన్యం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓటేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఎందుకంటే అభ్యర్థులు కూడా, సర్పంచ్ అభ్యర్థులు కానీ, వార్డు మెంబర్లు కానీ వారంతా పూర్తిగా 95% పైగా ఓట్లు పోలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. తమకు ఓటు హక్కు వేయాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే మొదటి దశ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు వివిధ కుల సంఘాలకు పెద్ద ఎత్తున దావతులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ల దగ్గరికి జనం చేరుకుంటున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఏ పోలింగ్ బూత్ చూసినా లైన్లు చాంతాడంతా ఉన్నాయి. జనం అంటే ఓటర్లు అంతా కూడా కిక్కిరిసిపోయి ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఇతర ఎలక్షన్స్తో పోలిస్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ప్రతి గ్రామంలో 90% పైగా పోలింగ్ నమోదవుతూ ఉంటుంది. ఎందుకంటే అభ్యర్థులకు ఒక 5 నుంచి 10 ఓట్ల తేడాతో, 1 లేదా 2 ఓట్ల తేడాతోనే గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తమకు అనుకూలంగా ఉన్న వారిని ఎక్కడ ఉన్న గ్రామాలకు పిలిపించుకొని మరి తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ కూడా అభ్యర్థులు అభ్యర్థించిన పరిస్థితి కనిపిస్తోంది. సో అందుకే గ్రామాల్లో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు అవుతూ ఉంటుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 1 గంటకు ముగుస్తుంది. దీంతో 9 లేదా 10 గంటల లోపే తమ ఓటు హక్కును వినియోగించుకొని పొలం పనులకు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్ళే వారు ఉంటారు. కాబట్టి రైతులంతా ముందే వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో మొత్తంగా పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అటు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఇటు కరీంనగర్ అంతా కూడా జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే సూచనలు చేశారు. సో ఇదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు. సో పోలీసులు ఎక్కడ కూడా ఇబ్బందులు, గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనా పోలింగ్ కేంద్రం దగ్గర 1 లేదా 2 ఓట్ల తేడాతో గెలిచే అవకాశం ఉన్న చోట్ల సో అభ్యర్థులు రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అక్కడ కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పల్లె ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, వెలిచాల్ గ్రామం నుంచి.